హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం గుత్తి వంకాయ కూరకు చేసుకోబోతున్నాం. ములక్కాడ, ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, వంకాయ, మసాలా, కొత్తిమీర. కావలసిన పదార్థాలు: లవంగం లవంగ మొగ్గలు 3, ఇలాచీ 1, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 జీడిపప్పులు, గసగసాలు 1/2 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను, చిన్న అల్లం ముక్క, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర కాడలతో కూడా వేసేసుకోవచ్చు. దాన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ధనియాలు మొత్తం నలిగే వరకు మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఇందులోనే లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, గసగసాలు అన్నీ వేసాం. ఇంక మసాలా పొడి వేయము. పసుపు, కారము నేను టీ స్పూన్తో 2 స్పూన్స్ వేసాను, సాల్ట్ తగినంత. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని నేను ముందుగానే వాటర్లో ఉప్పు వేసి వంకాయల్ని గుత్తి వంకాయల్లా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ వాటర్ని స్క్వీజ్ చేసి దాంట్లోని స్టఫ్ చేయాలి. మనం కలుపుకున్న మసాలాని అలా వంకాయ మధ్యలోంచి ఎక్కువ బయటికి రాకుండా ఉండేలా చేసుకోవాలి. మనం ఆయిల్లో వేపినప్పుడు బాగుంటే వంకాయ బాగా ఫ్రై అయ్యి టేస్టీగా అనిపిస్తుంది. మిగిలిన వంకాయలకు కూడా అలాగే స్టఫ్ చేసుకుని, వంకాయలు చాలా విధంగా చేస్తారు. ఇది బాగుంటుంది రైస్లోకి. మసాలా పొడులు అవి ఇంకా అన్నీ ఒకసారి వేసేస్తాం. ఈజీగా ఉంటుంది. నేను అన్నిట్లకి కుక్కర్లోనే చూపిస్తాను, ఈజీగా అయిపోవడానికి అండ్ టేస్ట్ తేడా రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఎక్కువ నేను చూపించే వాటికన్నిటికి కుక్కరే యూస్ చేస్తున్నాను. వాటరు కరెక్ట్గా వేసుకుంటే కుక్కర్లో చేస్తే అలానే వస్తుంది. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, టీ స్పూన్సే వేయాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్, ఒక ఎండుమిర్చి, ఒకసారి చిట్టుపట్లాడాక 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ వేసి కరివేపాకు అవన్నీ ఫ్లేవర్ దిగి బాగుంటుంది. అందులో మనం స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకున్న వంకాయల్ని కుక్కర్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా పెట్టుకోవాలి. వేసుకుని ఒకసారి కొంచెం మూత పెట్టుకుని మగ్గే వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉండాలి. అన్ని వైపులా మగ్గేలా చూసుకోవాలి. సిమ్లో పెట్టుకుని, హైలో పెడితే మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకుని ఇంచుమించుగా ఒక 7 మినిట్స్ సిమ్లో పెట్టుకునే మగ్గాలి. 90% ఇంచుమించు 60% కుక్ అయిపోతుంది. ములక్కాడలు కూడా నేను ఫస్ట్ ఒకసారి 40% కుక్ చేసేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు త్వరగా ఉడికిపోతాయి, ములక్కాడ టైం పడుతుంది. అది ఇందులోనే వేసి కుక్ చేసుకుంటే ములక్కాడలు కొంచెం బ్రేక్ అయిపోయి పీస్ వచ్చినట్టు అలా కనిపిస్తుంది. కొంచెం ఫస్ట్ పక్కన కుక్ చేసుకుని ఇప్పుడు మనం వాటర్ పోసే ముందు వంకాయ కూరలో వేసుకున్నాం అనుకోండి, ఏమీ అవ్వదు. ములక్కాడలు ఉడకబెట్టిన వాటర్ కూడా నేను అందులో వేసేస్తున్నాను. దీనికి వాటర్ తక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే వంకాయ ఎక్కువ ఉడికిపోతుంది. చిన్న గ్లాస్లోని హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. ఎక్కువ నీళ్ళు ఉంటే వంకాయ కొంచెం బాగా ఉడికిపోయి బాగోదు. 2 విజిల్స్ వేయించాలంతే, ఎక్కువ అవసరం లేదు. ములక్కాడ ఉడికించుకున్నాం, వంకాయ కూడా చాలా వరకు మగ్గిపోయింది కదా, అందుకని
ఇప్పుడు గ్యాస్ ఆపి 2 విజిల్స్ తర్వాత మూత తీసి అంతా చూడండి బాగా కుక్ అయిపోయింది. వాటర్ పైకి కనిపించే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఆంధ్ర ఇలానే చేస్తారు. ఆంధ్ర స్టైల్ వంకాయ, గుత్తి వంకాయ. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా వీడియోలో చూపించే విధంగా కుక్ చేసుకోవాలి. వంకాయ కర్రీని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.